కాంగ్రెస్ లో చేరికలపై అధిష్టానం సీరియస్ గా దృష్టి సారిస్తోంది. ఇతర పార్టీల్లో అసంతృప్తులను వీలైనంత త్వరగా చేర్చుకోవాలని రాష్ట్ర నేతలకు సూచిస్తున్నారు. ఇప్పటికే మైనంపల్లి తదితరులు పార్టీలో చేరారు. అలాగే దీనివల్ల టికెట్లు ఇవ్వడంలో ఎలాంటి సమస్య రాకూడదని భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్. సుజాత కాంగ్రెస్ పార్టీ చేరికల మీద ఫోకస్ పెట్టింది. మైనంపల్లి హనుమంతరావు తర్వాత అయితే రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా అయితే కొత్త మనోహర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి రిజైన్ చేసి తాండూరు టికెట్ బరిలో నిలవబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన చేరికతో పాటు ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆ బలహీనంగా ఉన్న చోట్ల కూడా ఇతర పార్టీల నుంచి అయితే బీఆర్ఎస్లో అదేవిధంగా బీజేపీలో అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకోవాలి అనే ఉద్దేశంలో కనిపిస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా కొన్ని చోట్ల ఇతరత్ర సేవాభావం గలటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఎన్జిఓలు నడుపుతూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచించింది. సో ఈ నేపథ్యంలో అక్కడక్కడ సర్వే ఆధారంగా ఎవరికైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా కొంతమంది కూడా బాగా సర్వేలో మంచి పేరు వచ్చిన వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. సో ఈ నేపథ్యంలో చేరికల మీద సీరియస్గా హైకమాండ్ దృష్టి పెట్టింది. మైనంపల్లి చేరిక తర్వాత ఇద్దరు డీసీసీ అధ్యక్షులు రిజైన్ చేశారు. సో రిజైన్ చేసి నందికంట శ్రీధర్ కూడా బీఆర్ఎస్లో చేరడం జరిగింది. కంటారెడ్డి తిరుపతి కూడా రేపే మాపు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టుగా మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయి. సో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే బలహీనంగా ఉందా, బలహీనంగా ఉన్న చోట కూడా మళ్ళీ అయితే కొత్త క్యాండిడేట్లను చేసుకోవాలనే ప్లానింగ్లో అయితే కనిపిస్తూ ఉన్నది. సో మొత్తానికి రీసర్వే అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ సూచించినటువంటి క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో అది చాలా చోట్ల ఓడిపోతున్నట్లుగా అయితే సర్వేలో తేలింది. అందుకే రీసర్వేని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో క్యాండిడేట్లకు ఎక్కడైతే సూచించిన క్యాండిడేట్లు ఉన్నారో అయితే ఇప్పటికే కాంగ్రెస్ లిస్టు అక్టోబర్ 3వ వారం లేదా 4వ వారం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో కాంగ్రెస్ లిస్టు రావడానికి కంటే ముందే ఈ చేరికలను చేర్చుకోవాలి. సో కొంతమంది కూడా అయితే ఇతర పార్టీ నుంచి వచ్చే నేతలకు కూడా టికెట్ హామీ ఇస్తూనే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాం అనేసి ఇది కూడా కనిపిస్తూ ఉంది. సో ఉదాహరణకు రేఖా శ్యామ్ నాయక్ కావచ్చు, అయితే అక్కడ ఖానాపూర్ అసెంబ్లీ నుంచి రేఖా శ్యామ్ నాయక్ కావచ్చు, ఉప్పల్ అసెంబ్లీ నుంచి అయితే ఉప్పల అసెంబ్లీ నుంచి బేది సుభాష్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి నేతలు బీఆర్ఎస్లో అయితే టికెట్ పొంది అసంతృప్త నేతలు ఎవరు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా చేర్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీలో ఇతరత్ర అయితే చాలామంది ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేద్దామని టికెట్ రానటువంటి నేతలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని అటువంటి వాటి మీద ఫోకస్ చేస్తూ సో అయితే బెంగళూరులో ఇదంతా మానిటరింగ్ చేస్తున్నటువంటి డీకే శివకుమార్కి టికెట్ హామీ ఇప్పిస్తూ ఉన్నారు. మొన్న అయితే మోత్పల్లి నరసింహులు కూడా డీకే శివకుమార్ని వెళ్ళి కలవడం జరిగింది. సో ఇక్కడ పెద్ద నేతలతో కూడా మాకు టికెట్ హామీ ఇస్తే మేము రావడానికి రెడీగా ఉన్నాం అన్నట్టు కూడా కొంతమంది నేతలు అయితే కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి టచ్లోకి అయితే వస్తూ ఉన్నారు. సో పీసీసీ అధ్యక్షులతో ఇతర ఏఐసీసీ నేతలు కూడా సో వీళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో కాంగ్రెస్ టికెట్లు అనౌన్స్ చేసే కంటే ముందే ఈ చేరికలను ప్రోత్సహించాలి, మరింత ప్రోత్సహించాలని అయితే ప్రోత్సహించి మేమే ప్రత్యామ్నాయం బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం ఉన్నటువంటి సంకేతాలు ప్రజలకు పంపించాలనే ఆలోచనలో హైకమాండ్ అయితే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది సుజాత మనకి.